హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, మీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతిపిత ఎలా అవుతాడు? మరి మీ 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన మరి మీరు ఎందుకు మీరు డెవలప్ చేయలే? ఎందుకు మరి మీకు తెలంగాణ తీసుకురాలే? మరి ఊరియా సప్లై చేయాలి, సప్లై చేయాలి, కరెంట్ 24 గంటలు కరెంట్ ఇవ్వాలి. మరి ఎందుకు చూడలే? మరి ప్రాజెక్టులు కట్టాలి, మరి పింఛన్లు పెంచాలి. మరి ఎందుకు మీకు శాతగాలే? మరి ఎందుకు మీరు చెయ్యలే? మరి కేసీఆర్ వచ్చిన తర్వాత మరి 24 గంటల కరెంట్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఒక రైతు చనిపోతే 5 లక్షలు ఇస్తుండు, మళ్ళీ రైతు బంధు, పెట్టుబడి సాయము ఇస్తుండు. మరి ఇవన్నీ ఎందుకు చేసిండు? మరి బీడీ కార్మికు 2000 రూపాయలు పింఛన్లు ఎన్నో మరి డెవలప్మెంట్ చేసిండు. మరి మీరు వచ్చిర్రు ఇప్పుడు ఒక్కరు డెవలప్ కావాలి, ఒక్క పనులు కావాలి. మరి ఎందుకు కాలే? మరి ఎందుకు చేయలే మీరు? మీకు ఎందుకు శాత కాలే? మీ గవర్నమెంట్ ఎందుకు శాతం అవుతలేదు? ఇప్పుడు ఎందుకు అవుతలేదు? మరి 450 హామీలు ఇచ్చారు, మరి ఎందుకు చెప్తారు? ఫస్ట్ హామీలు నిర్వహించిన తర్వాత మీరు మాట్లాడరు, తర్వాత మేము చెప్తున్నాం మీకు, సరేనా? ఇది గుర్తుపెట్టుకోరు రేవంత్ రెడ్డి గారు. ఇవి చేసిన తర్వాత నువ్వు మాట్లాడు.